కడప జిల్లా బద్వేలు పట్టణంలోని స్థానిక ఎల్ఐసి కార్యాలయంలో ఆ సంస్థ 68వ వార్షికోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా బద్వేలు కెనరా బ్యాంక్ మేనేజర్ ఎస్ బాలనరేష్ హాజరయ్యారు. ముందుగా ఈ కార్యక్రమాన్ని జ్యోతి ప్రజ్వలనతో బ్రాంచ్ మేనేజర్ జనార్దన్, డెవలప్మెంట్ ఆఫీసర్లు, కస్టమర్లు మరియు ఏజెంట్లు ప్రారంభించారు. ఈ సందర్భంగా ముఖ్య అతిథి బాల నరేష్ మాట్లాడుతూ ప్రజల కష్టాల్లో ఉన్నప్పుడు ముందుగా గుర్తొచ్చేది ఎల్ఐసి అని, ఇలాంటి సంస్థ మరింత అభివృద్ధి చెందాలని కోరారు. బ్రాంచ్ మేనేజర్ జనార్దన మాట్లాడుతూ గత 68 సంవత్సరాలుగా సుమారు 29 కోట్ల మంది కస్టమర్లకు సేవలు అందించడం గర్వకారణమని తెలిపారు. నిరంతరం ప్రజల అవసరాన్ని దృష్టిలో ఉంచుకొని సరికొత్తగా జీవన ఉత్సవ్, అమృత్ బాల్, జీవన అక్షయ్, అలాగే షేర్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేయాలనుకునే కస్టమర్ల కోసం ఇండెక్స్ ప్లేస్, నిమేష్ ప్లస్ వంటి పాలసీలు అందుబాటులోకి తెచ్చిందని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ఏఏఓ కృష్ణమోహన్, డిఓ భానుప్రసాద్ శర్మ, వెంకట్రావు, రామిరెడ్డి, శివారెడ్డి, భగీరథి మరియు ఏజెంట్ నాయకులు సి వెంకటరామారెడ్డి మరియు పలువురు ఏజెంట్లు పాల్గొన్నారు. గవర్నమెంటే పెద్దగా ఉన్న ఉద్దేశంతో ఆ 245 ప్రైవేట్ ఇన్సూరెన్స్ కంపెనీస్ అన్ని తీసుకొచ్చి లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియాగా ప్రారంభించడం జరిగింది. సో మన దేశంలో పుట్టుకకు ముందే జాతీయం కాబట్టి ఆర్గనైజేషన్ ఏదైనా ఉందంటే ఎల్ఐసి ఆఫ్ ఇండియా. ఎందుకంటే మనం జనవరి 1956 సంవత్సరంలో ముందు ఈ ఆర్గనైజేషన్ జాతికి అంకితం చేశారు. తర్వాత సెప్టెంబర్ 1, 1956 సంవత్సరం మన ఆర్గనైజేషన్ స్టార్ట్ చేశారు. మన ఆర్గనైజేషన్ స్టార్ట్ చేసేటప్పుడు మన దగ్గర డబ్బులు లేకపోవడం, తప్పుడు అంటే ఆల్రెడీ ప్రైవేట్ ఇన్సూరెన్స్ కంపెనీలని మనం తీసుకొచ్చి పెట్టాం కాబట్టి, సో అప్పుడు గవర్నమెంట్ 5 కోట్ల రూపాయల మూలధనం అంటే పెట్టుబడి పెట్టేసి సో కార్పొరేషన్ ఎస్టాబ్లిష్ స్టార్ట్ చేశారు. అలా స్టార్ట్ చేసినప్పుడు వచ్చిన ఆదాయంలో 5% గవర్నమెంట్ ఆఫ్ ఇండియాది, 95% పాలసీ హోల్డర్ది అనే విధానంలో ప్రారంభించడం జరిగింది. అలాగే అప్పుడే ఏం జరిగిందంటే, ఒకవేళ ఎల్ఐసి ఆఫ్ ఇండియా కనుక ఈ మనీని పే చేయలేక